శ్రీమాత్రే నమః. ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు. మార్చి నెల గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం. ఈ 12 రాసులకి ఎలా ఉండబోతున్నాయి, ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రిడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితి ప్రకారంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. అదేంటి గురుగారు ఎలా అంటున్నారంటే, మీ యొక్క పుట్టిన సమయం, మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లగ్నాన్ని బట్టి టోటల్ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఇది వచ్చి గోచారంగా చెప్తున్నాం కాబట్టి. సరే, ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఆశలు, నాకు ఉద్యోగం వస్తుందా, నాకు వ్యాపారం బాగుంటుందా, నాకు పెళ్లి జరుగుతుందా, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. వాటన్నిటికీ కూడాను ఇదొక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పగలుగుతున్నాను. తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు, చూస్తారా. ఓన్లీ వాట్సాప్ చేయకండి, కాల్ చేయకండి దయచేసి. వాట్సాప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు, అదొకటి. తర్వాత 21 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి. మీరు చదవండి, చదివి అభివృద్ధిలోకి రండి. 61 సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు, మీరు అన్నిటినీ జీవితంలో చూశారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి. మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు. అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు. మీ ఫినాన్షియల్ అప్పులు బాగైపోయిందని అని అంతా కూడా అలాంటివి అడగకండి. మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి, అదొకటి. తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి, జాతకం కూడా సహకరిస్తుంది. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, వృశ్చిక రాశి వారికి సూర్యుడు 4వ ఇంట్లో, బుధుడు మంచి స్థితిలో కాస్త లేకపోయినా అర్ధాష్టమ శని ఈ నెల తొలగిపోతుంది. గ్రహాల మధ్యస్థంగా ఉన్న నగదు ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది. శని భగవానుడు అర్ధాష్టమ శనిగా ఇబ్బంది పెడుతున్నాడు, ఈ నెల తొలగిపోతున్నాడు. గురు భగవానుడు యోగంగా ఉన్నాడు. నగదు ప్రవాహం రావడానికి కారణం ఇవన్నీ కూడా. ఆర్థికంగా చాలా మెరుగుపడతారు. కొత్త దుస్తులు, ఆభరణాలు కొంటారు. మనసులో విశ్వాసం పెరుగుతుంది. ఎస్ ఐ క్యాన్ అన్నట్టుగా ఏదైనా సాధించే అద్భుతమైనటువంటి భావన మీకు పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పాత వాహనాన్ని మార్చండి, కొత్త వాహనాన్ని కొనండి, ఇవన్నీ యోగం. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగుల నుండి కొద్దిగా సమస్యలున్నా ఆశించిన పదోన్నతులు రాబోతున్నాయి. జీతాలు పెరగబోతున్నాయి. సైన్యం, పోలీస్, అగ్నిమాపక, డాక్టర్, టీచర్స్, లెక్చరర్స్ తదితర విభాగాల్లో పనిచేసే వారికి పదోన్నతి 100%, కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్స్ 100%. వృత్తి జీవితంలో రాబడి కొత్తగా పెరుగుతుంది. వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి ఇంతింతై వటుడింతైనట్టుగా పెరుగుతూ ఉంటుంది. వ్యాపారంలో ఆదాయానికి లోటు ఉండదు, కానీ అనవసర ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నాయి. కొత్త వ్యాపారం, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బ్రాంచెస్, అది విదేశీయ కానీ స్థానికంగా కానీ మీ యొక్క బిజినెస్ ని ఎక్స్పాన్షన్ చేసుకునే అవకాశాలు ఎక్కువ కూడా పడుతున్నాయి. ప్రస్తుతానికి డబ్బు ఇవ్వడం, తీసుకోవడం అంటే పెట్టుకోకూడదు. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రావలసినటువంటి డబ్బును గట్టి ప్రయత్నంతో వసూలు చేసుకుంటారు. ఎన్ని రకాల బంధువుల నుంచి శుభ కార్యక్రమాలకి ఆహ్వానాలు అందుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం, మనశ్శాంతి పెరుగుతుంది. విడిపోయిన దంపతులు మళ్ళీ ఒకడే కలుస్తారు. కొందరికి సంతానం కలుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొద్దిపాటి అనారోగ్య సమస్యలనే వాటికి డాక్టర్ను సంప్రదించండి. విద్యార్థులకు అనుకున్న దానికంటే గొప్పగా ఉంటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి యోగం, పదోన్నతి, ఉన్నత పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి సమయం చెప్పచ్చు. దస్తావేజులు
మీ యొక్క ఇవన్నీ కూడాను డాక్యుమెంటేషన్స్ కోసం, పర్మిషన్స్ కోసం ఏమైనా గవర్నమెంట్ లో మీరు అప్లై చేస్తుంటే అవన్నీ రాబోతున్నాయి. షేర్ మార్కెట్ కూడా మీకు స్పెక్యులేషన్ బాగా చూస్తుంది. వ్యవసాయదారులకు బాగుంది, మీడియా రంగం వారికి బాగుంది, సాఫ్ట్వేర్ రంగం వారికి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మీరు సొంతంగా వ్యాపారం సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఈ నెల కూడా పాజిటివ్ డేస్ 3, 6, 12, 14, 18 ఇవన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా ఉందండి. చంద్రాష్టమం మార్చి 7, 3, 2025 ఉదయం 11:45 నుండి 9, 3, 2025 5:46 వరకు చంద్రాష్టమం ఉంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త. ఆరోగ్యం జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, ఇవన్నీ జాగ్రత్త. లక్కీ నంబర్ 7 మరియు 9 అని చెప్పొచ్చు. పరిహారం, ఎందుకంటే అర్ధాష్టమ శని తొలగబోతుంది, కానీ స్టిల్ ఉన్నట్టే కదా 25 తారీఖు వరకు. శనివారాల్లో నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి, 19 ప్రదక్షిణాలు. మహావిష్ణువుకి లేదా వెంకటేశ్వర స్వామికి, శ్రీరాముడికి ఎవరికో మీ పక్కన ఏ దేవాలయం ఉంటే అక్కడ తులసిమాల పైనుంచి కింద వరకు తులసిమాల వేయండి, అర్చన చేయండి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి. మీ ఇంటి ఇలవేలుపుకి లేదా తిరుపతి వెంకటేశ్వర స్వామికి కాలినడకగా వెళ్ళి తలనీలాలు ఇచ్చేసి ముక్కి రండి. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. ఆ శని భగవానుడు పోతూ పోతూ అనుగ్రహిస్తున్నాడు. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహిమే నిత్య యవ్వనం, దేహిమే పరమానందం, దేవజగత్ అని అడిగితే అన్ని ఇచ్చిపోతున్నాడట. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి బాలను కూడా ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ఈ యొక్క మాల ధరించడం వల్ల అంత పవర్ ఉంది ఈ యొక్క మాలకు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ కులదైవంలో ఇష్టదైవానికి దీపం వెలిగించండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క మార్చి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మిశ్రమ ఫలితాలు మరియు ఆనంద ఫలితాలు అని కూడా చెప్పచ్చు. ఆనందం మరియు అనేక రకాలైనటువంటి వృద్ధి చెందే నెలగా ఉంటుంది. 4వ ఇంట్లో కుజుడు అనుకూలంగా కాస్త లేకపోయినా సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కొత్త ప్రయత్నాలు చాలా సులభవంతంగా విజయం చేస్తారు. ఆశించిన నగదు ప్రవాహం ఉంటుంది. అదృష్టానికి ఊహించిన అవకాశాలు కూడా ఉండొచ్చు. ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగుతుంది. పదోన్నతి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మాసం మిడిల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు రాబడి పెరుగుతుంది. పరిశ్రమలు, వ్యాపారాలు ఆశించిన దానికంటే ఒక మెట్టు పైనే ఉంటారని చెప్పచ్చు. అమ్మకాలు మరియు అన్ని కూడా లాభదాటిగా ఉంటుంది. ప్రభుత్వంలో ఆశించినటువంటి పర్మిషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు విజయవంతంగా ఉంటాయి. మాస ద్వితీయంలో ఆర్థిక పరిస్థితులు కాస్త మిశ్రమంగా ఉంది. ఏ పని తలపెట్టినా కాస్త ఆలోచించి మొదలు పెట్టండి. కొంచెం నిదానంగా పూర్తవుతాయి కానీ అవుతాయి. కాకపోతే దూర బంధువులు దగ్గర అవుతారు. నిరుద్యోగులకి శుభవార్తలు ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళే మహిళలకి ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు. కాస్త మీకు వర్క్ స్ట్రెస్ ఉన్నా కూడా బాగానే ఉంటుంది చెప్పచ్చు. అందరికీ కూడాను ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి కాస్త ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నాయి, జాగ్రత్త పడండి. ప్రేమ వ్యవహారాల్లో కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చేర్చుకుంటాయి. వివాహం కానీ, ఉపనయనం కానీ, గృహప్రవేశం కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నం చేసే వారికి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు కాస్త మిశ్రమ ఫలితం కూడా చెప్పచ్చు. డ్రైవ్ చేసేటప్పుడు నెమ్మదిగా సురక్షితంగా నడపడం ముఖ్యం. రాజకీయ నాయకులకు ఇది మిశ్రమం కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ ఓకే 60-40గా ఉంది. మరియు మీడియా రంగం వారికి చాలా బాగుంటుంది నచ్చట్టు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఇది చాలా బాగుంటుంది. వివాహం కాని వారికి ఇది వచ్చే వివాహ యోగంగా కూడా ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఇది చాలా బాగుంటుంది. ఈ నెల మీకు పాజిటివ్ డేస్ అని చెప్తే 1, 5, 7, 13, 18 ఇవన్నీ కూడా బాగుంటుంది. చంద్రాష్టమం మార్చి 9, 3, 2025 5:46 సాయంత్రం నుండి 12, 3, 2025 2:15 ప్రాతకాలం వరకు జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు
జాగ్రత్తగా ఉండి. ఈ నెల మీకు లక్కీ నంబర్ అని చెప్తే 4 మరియు 6 అని చెప్పొచ్చు. పరిహారం ఆదివారంలో రాహుకాల సమయంలో ఆ భైరవుడికి దీపం వెలిగించండి. మరియు కొన్ని కుక్కలకు వాటికన్నిటికీ కూడాను ఆ యొక్క డాగ్స్ ఉంటాయి కదా, వాటికన్నిటికీ కూడాను బిస్కెట్స్ లేకపోతే తీపి బండాలు ఇవ్వండి. తర్వాత మంగళవారం ఆంజనేయ స్వామి వారికి 19 ప్రదక్షిణాలు చేయండి. బుధవారం మీ ఇంటి ఇలవేల్పును ప్రార్థించేయండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో దీపం మీ ఇష్టదైవం కులదైవం దగ్గర ప్రార్థన చేయండి. అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు. విజయోస్తు.